కుమారి ఆంటీ అని ఒక స్ట్రీట్ ఫుడ్ ఆవిడ ఎంత పెద్ద ఎత్తున ఫేమస్ అయిందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అన్లిమిటెడ్ ఫుడ్ విత్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి, తక్కువ కాస్ట్లో నాన్ వెజ్ దొరుకుతుందని పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్తో పాటుగా చుట్టుపక్కల ప్లేసెస్ నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చామంటూ కూడా కొంతమంది ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఈ కుమారి ఆంటీ గత కొద్ది రోజుల నుంచి ఫేమస్ అవుతూ ఉండడంతో కొంతమంది ఇక్కడ ఫుడ్ ఎలా అయినా టేస్ట్ చేయాలి అని కొంతమంది, మరికొంతమంది సోషల్ మీడియాలో లేదంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్స్ ఉన్న వాళ్ళు వచ్చి వీడియోస్ తీసి తాము ఫాలోవర్స్ని పెంచుకోవాలి, ఫేమ్ పెంచుకోవాలి అని కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ అవ్వడం, ఇక్కడికి ఫుడ్ తినడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే చూడడానికి వచ్చేటటువంటి వాళ్ళు ఎక్కువ అవ్వడంతో ఇక్కడ ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఏరియా అంతా కూడా బైక్స్ అండ్ కార్స్తో మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయినటువంటి సిచ్యువేషన్. సో ఈ సిచ్యువేషన్లో వెంటనే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది తమకు ఇబ్బంది కలుగుతుంది ఈ రోడ్లో వెళ్ళాలంటే అని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు, అదేవిధంగా ఇక్కడ గస్తీ కాస్తున్నటువంటి ట్రాఫిక్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో నిన్న ఇక్కడ కుమారి ఆంటీ తన వెహికల్ తీసుకొని ఫుడ్ పెట్టడానికి వచ్చినటువంటి సమయంలో మొదటిగా ట్రాఫిక్ పోలీసులు తనని ఆపేయడం జరిగింది. అనంతరం పెద్ద ఎత్తున ఇక్కడికి ఫుడ్ తినడానికి వచ్చారు. వాళ్ళంతా కూడా నిరాశతో వెళ్ళిపోతారు. సో నేను వెళ్ళి ఈరోజు అయితే ఫుడ్ సప్లై చేస్తాను అంటూ తను రిక్వెస్ట్ చేసి నిన్న ఫుడ్ పెట్టారు. అనంతరం నిన్న నైట్ ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం మనం చూసినటువంటి ఈ ఏవైతే ఫుడ్ తినడానికి స్టాల్స్లో ఉన్నాయి, స్టాల్స్ అన్నిటిని కూడా ఒక్కసారిగా నిన్న నైట్ జిహెచ్ఎంసీ వాళ్ళతో పాటు హెచ్ఎండిఏ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి వాటి అన్నిటిని కూడా తీసివేయడం జరిగింది. తీసేసిన వెంటనే ఈరోజు ఉదయం నేరుగా నేను ప్రస్తుతం ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్లికేషన్స్ తీసుకుంటున్నటువంటి విషయం తెలిసిందే. సో కుమారి ఆంటీ కూడా నేను వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తాను, నేను 13 సంవత్సరాలుగా ఇక్కడ ఈ ఫుడ్ స్టాల్స్ని పెట్టుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. సో అనంతరం చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో చిరు వ్యాపారులు వాళ్ళ పొట్ట కొట్టడం ఇష్టం లేకుండా ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం పేదల పైన అదేవిధంగా పూర్ పీపుల్కి అండగా ఉంటామని చెప్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయ్యి యాజ్టీస్గా ఎప్పుడు ఉన్న విధంగానే ఫుడ్ స్టాల్స్ అక్కడ పెట్టాలి అంటూ రాష్ట్ర డీజీపీకి అదేవిధంగా ఎంయూడీ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. మరికొద్ది రోజుల్లోనే తాను ఈ ఫుడ్ స్టాల్ని విజిట్ చేస్తామంటూ కూడా సోషల్ మీడియా వేదికగా ఆర్డర్ జారీ చేయడం జరిగింది. ఇక రోజు మనం ఇక్కడ చూస్తేనే పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తూ ఉంటారు, అలాంటిది ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన రెస్పాండ్ అయ్యారు అనేసరికి పెద్ద ఎత్తున ఇసుకేసే రాలనంత జనం కూడా ఇక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఒకవైపు పబ్లిక్ ఈరోజు మాత్రం కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ పెట్టలేదు, ఎందుకంటే నిన్న జరిగినటువంటి సిచ్యువేషన్ని బేస్ చేసుకొని తనకు న్యాయం చేయాలి అంటూ తను ప్రభుత్వాన్ని వెళ్తాను, ప్రభుత్వం దగ్గరికి వెళ్తాను, ఆశ్రయిస్తాను అంటూ కూడా నిన్న తను పెట్టారు ఫుడ్, అనంతరం వెళ్ళిపోయారు. ఈరోజు మాత్రం ఫుడ్ పెట్టలేదు. కానీ ఆ కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ని చూడడానికి ఇక్కడికి పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్. ఒక్కసారి ఇక్కడ మనం వీడియోలో చూస్తే ఇక్కడ వేసినటువంటి టెంట్స్ అన్నీ కూడా ఫుడ్ స్టాల్స్కి సంబంధించినటువంటివే. సో వీళ్ళందరూ కూడా డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చి ఇక్కడ ఫుడ్ తింటూ ఉంటారు. కొంతమంది పర్సన్స్తో మాట్లాడదాం అసలు ఇక్కడ ఫుడ్ ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా గత 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనం ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. వెహికల్స్ ఎవరైతే ఇక్కడ పార్క్ చేస్తున్నారో వాళ్ళ ఫొటోస్ కూడా పోలీసులు తీసుకుంటున్నారు. ఆల్రెడీ ఇక్కడ వెహికల్స్ని పార్క్ చేయొద్దు అంటూ కూడా చెప్పారు, కానీ వెహికల్స్ పార్క్ చేసిన వాళ్ళ ఫొటోస్ తీసుకొని చలాన్ కూడా జారీ చేసినటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా ఇక్కడ ట్రాఫిక్ అనేది ఉండొద్దు అనే నేపథ్యంలో ఇదంతా చేస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. బాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఫిలిం